फिरा भाई అందరితో తెలియజేస్తున్నాం. సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు కూడా సభా వేదికగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాయపేట జలక్షులాన్ని తలపిస్తున్న ఈ పసుపు తండ్రికి అమర్నాథ్ రెడ్డి గారి తండ్రికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత ఘన సహకారం అందించిన మీకందరూ కూడా పార్టీ తరఫున వందనం ప్రతి వందనం. అందరికీ నమస్కారం. మీరు ముగ్గురికి కలిపి ఒకే సంస్కారం ప్రారంభిస్తున్నాం. అందరూ కూడా క్రమశిక్షణ పాటించవలసిందిగా మీకందరికి కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు రాయలపేట మన అదృష్టమో నా అదృష్టమో మొదటిసారి జనవరి నుంచి చినికే లేదు, 4 నెలలుగా చినికే లేదు. ఈ రోజు రాయలపేట నా అదృష్టం. ఈ రాయలపేట నా జన్మభూమి. ఈడ అడుగు పెడితే వరుణుడు కూడా నాకు ఆశీర్వదించాడు. ఈ ఫిర్కాలో ఈ మండలంలో ఏదైతే ఆ వరుణ దేవుడు మనల్ని ఆశీర్వదించాడో అదే రకంగా ఓటర్ల మనసు కూడా ఉందనేది క్లియర్ కట్ గా దేవుడు తెలిసిపోతా ఉంది. అందుకే మీరందరూ ఈ ఉమ్మడి అభ్యర్థిగా అసెంబ్లీకి నాకు సైకిల్ గుర్తుపైన, లోక్సభకు దగ్గుమల్ల ప్రసాదరావు గారు సైకిల్ గుర్తుపైన 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపైనే వేసి మంచి మెజారిటీతో, థంపింగ్ మెజారిటీతో మమ్మల్ని గెలిపించమని చెప్పి మరొకసారి ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. రేపు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టో అనౌన్స్ చేసింది. రేపు ఎన్నికలైన తర్వాత పెన్షన్ 3,000 నుంచి 4,000 చేయబోతా ఉన్నా. ఆ 4,000 కాదు, ఈ 3 నెలలకు కూడా 1000 వేసి ఒకేసారి 7,000 రూపాయలు చేయబోతా ఉన్నామని చెప్తున్నా.
మైనారిటీలకు సంబంధించినటువంటి మహిళలకు 50 సంవత్సరాలు దాటితేనే పెన్షన్ సౌకర్యం కల్పించబోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నా. బీసీలకు ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకురాబోతా ఉందని తెలియజేసుకుంటున్నా. అదే కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ రోజు మన భూమిని కూడా మన చేతిలో లేకుండా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. అధికారం వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మహిళలందరికీ కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించబోతా ఉన్నాం. మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబోతా ఉన్నాం. యువకులందరికీ కూడా ఏదైతే మరి వాళ్లకు ఉన్నటువంటి నిరుద్యోగ భృతి 3000 ఇవ్వబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తొలి సంతకం మెగా డిఎస్సీ పైనే సంతకం పెట్టబోతా ఉన్నాడు. అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి బాధ్యత కొత్తగా వచ్చేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోబోతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అవే కాకుండా చాలా కార్యక్రమాలు తెలుగుదేశం మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఇది సూపర్ సెక్స్ సూపర్ హిట్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. జగన్ రెడ్డి ఒక మేనిఫెస్టో ఇచ్చినాడు. మన మీద పెద్ద ఆటం బాంబు తెస్తాడు జగన్ రెడ్డిని అనుకున్నాం. ఎలక్టపాస్ తెచ్చినాడు. అది ఎలక్టపాస్ తుస్సమైంది. అసలు అది మేనిఫెస్టో అని చెప్పుకోవడానికి కూడా లేదు. అది ఎలకటపాస్ తుస్సని పోయింది. మంది సూపర్ హిట్ అవుతుంది. సూపర్ హిట్ అవుతుంది. కాబట్టి మేనిఫెస్టోతో మనతో పోటీ పడడానికి ఎవరు లేదు. ఇంకా చాలా ఉన్నాయి. చెప్తే అవన్నీ కూడా మీరు పత్రికల్లో చూసుంటారు, మీ ఫోన్లో కూడా మొత్తం వచ్చింటారు. అవన్నీ కూడా ప్రజలకు వివరించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ మేనిఫెస్టోను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లమని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలుగు.